రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మొట్టమొదటి కార్యక్రమం ఫ్రీ బస్. మహిళలందరికీ ఫ్రీ బస్ అని చెప్పేసి తీసుకొచ్చారు. కానీ దీంట్లో కూడా ఒక లొసుగుంది. ఆర్డినరీ బస్సులకి ఎక్స్ప్రెస్ రంగు పూసి అధిక ఛార్జీలు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక సామాన్యుడు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఆర్డినరీ బస్సులకి ఎక్స్ప్రెస్ రంగు పూసి మళ్ళీ లోపల చూస్తే ఆర్డినరీ అని తెలుస్తుంది సీటింగ్ అవి అంతా. సో దీనిపైన ఎక్స్ట్రా ఛార్జీలు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక సామాన్యుడు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీని గురించి మీరేమంటారు? వాస్తవానికి అట్లా చేయడం అనేది పండగ సీజన్లో జరుగుతుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్పెషల్లీ దసరాకి కానీ సంక్రాంతికి కానీ తర్వాత సమ్మర్ హాలిడేస్లో లేదా మొన్న మేడారం జాతర జరిగిన అటువంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే అక్కడ ఆర్టీసీ నామ్స్ ప్రకారం ఏంటంటే బోర్డు ఏ కలర్లో ఉందో అది మెయిన్. బోర్డు రెడ్ కానీ బ్లూ కలర్ బోర్డు ఇన్ ద సెన్స్ ఏ డెస్టినేషన్ టౌన్ ఏ ఊరైతే వెళ్తుందో ఆ ఊరు నేమ్ అనేది నిజామాబాదు, కరీంనగర్, వరంగల్ అని ఉంటాయి కదా, అవి బ్లూ కానీ రెడ్ కలర్లో కానీ ఉన్నాయంటే అవి ఎక్స్ప్రెస్ లేదా పైన సూపర్ లగ్జరీ, డీలక్స్ అట్లా ఉంటాయి అన్నమాట. కానీ ఓన్లీ బ్లాక్ లెటర్స్ ఉన్నవి ఆర్డినరీ లెక్క. కానీ చాలా సందర్భాల్లో ఇప్పుడు ఆయన ఆవేదన వ్యక్తం చేశారంటే ఇప్పుడు కళ్ళు తెరిచాడా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నచ్చక చేశాడో తెలియదు, కానీ ఎప్పటి నుంచో ఉంది అది. మీరు సంక్రాంతికి చూస్తే అమ్మా, సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో ది బిగ్గెస్ట్ ఫెస్టివల్. అంటే ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి కూడా ఆ సంక్రాంతి 3 రోజుల కోసం ప్యాకాట్ల కోసం కానీ కోడి పందాల కోసం కానీ లేదా బంధువులతో కలుస్తారని కానీ అలాగే పిండి వంటలు తినడం కోసం కానీ చాలామంది ఎక్కడెక్కడ ఆయా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఒక దగ్గర గుమికూడి అన్ని పండగ చేసుకుంటారు. ఆ సందర్భంలో మీరు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే బస్సులను చూస్తే గవర్నమెంట్ బస్సులను మినహాయిస్తే ప్రైవేట్ బస్సులు మీరు చూడాలి, దారుణంగా ఉంటుంది పరిస్థితి. మీరు అన్నట్టు ఒక ఆర్డినరీ బస్సు ఎప్పుడు సంవత్సరం పొడవునా షెడ్లో ఉంటుంది. ఆ సంక్రాంతి ఇంకా వారం రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఆ బొనాంజా అనుకున్న టైంకి దాన్ని తీసుకొచ్చి దులిపేసి పెయింట్లు వేసేసి అదే సీటింగ్తో ఓన్లీ స్లీపరు సెకండ్ దాన్ని ఏమంటారు సెమీ స్లీపర్ అంటారు, సీటింగ్ జస్ట్ పుష్ బ్యాక్. అలా కాకుండా ఆర్డినరీ సీట్లు కూడా ఉంటాయి. అటువంటి వాటికి కూడా మినిమం 2000, 3000 ఛార్జ్ చేస్తారు. హైదరాబాద్ టు వైజాగ్, విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏదైనా కూడా దారుణంగా ఉంటుంది అసలు. మరి దాన్ని కట్టడి చేయాల్సింది ఎవరు? బ్రేక్ ఇన్స్పెక్టర్లు, ప్రభుత్వము, వీళ్ళే కదా. మరి అప్పుడు ఈయన ఈ సోకాల్డ్ పర్సన్ ఆవేదనకు తెలీదా? తర్వాత ఫ్రీ అని ఇచ్చారు. ఫ్రీ అనేది ఇస్తే ఫ్రీ ఎందుకు ఇస్తున్నారని చెప్పి ఇటువంటి వ్యక్తులు ట్విట్టర్లో మెన్షన్ చేయొచ్చు కదా. ఫ్రీ ఇస్తే ఇచ్చారు, పోనీ మీరు ఇచ్చిన దానికి మాట తప్పితే మళ్ళీ మిమ్మల్ని అందరూ అంటారు కాబట్టి ఫ్రీ ఇవ్వకుండా దానికి చిన్న అమెండ్మెంట్ పెట్టండి. ఓన్లీ పల్లె వెలుగులకు ఇచ్చేలాగో లేదంటే లోకల్ సిటీ బస్సులకు ఇచ్చేలాగో లేదా పల్లె వెలుగు ఒక మోస్తరు ఎక్స్ప్రెస్ వరకు, తర్వాత డీలక్స్లకి లగ్జరీల బస్సులకి ఏసీలు, వాల్వోలు, గరుడాలు వీటికి ఇవ్వద్దు. ఓన్లీ ఆర్డినరీ పల్లె వెలుగులు సిటీ బస్సుల వరకు ఇవ్వండి అని చెప్పి ఇలాంటి పెద్ద మనిషి ట్వీట్ చేయొచ్చు కదా. మేమే అనుకోము, లేదా ఒక సర్వే చేయండి, దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు కదా. అలా చెప్పరు మళ్ళీ. సో ఇట్లా చెప్పడం వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం? సుమారుగా సంవత్సరానికి 4000 కోట్ల రూపాయల నష్టం వాటిల్తుందట కేవలం ఈ ఉచిత బస్సు పథకం వల్ల. ఇప్పుడు మొన్న మీరు చూస్తే ఒక బస్ డ్రైవరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగా? ఫ్రీ బస్సు అనే ఆప్షన్ వల్ల పాసింజర్స్ అంటే మళ్ళీ ఎవరు? మన ప్రజలే, మన పక్కింట్లో వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పక్క ఏరియా వాళ్ళే కదా. వీళ్ళు తండోపతండాలుగా ఎక్కేస్తున్నారంట. ఊరికే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా ఎక్కేసి ఊరికే తిరిగి అక్కడికి వెళ్ళి ఓ షాపింగో లేదంటే ఊరికే సంత కూరగాయలు కొనడానికి ఫ్రీయే కదా వెళ్ళి రావడం చేస్తున్నారంట. ఇప్పుడు నెక్స్ట్ బస్సుకి వస్తే ఆగండి అమ్మంటే నెక్స్ట్ బస్సు వరకు మేము ఎందుకు ఆగాలంటున్నారు. సో దానివల్ల ఏమవుతుంది? ఫుట్బోర్డ్ మీద కూడా ప్రయాణం చేస్తున్నారు, అది ప్రమాదం. తర్వాత ఫుట్బోర్డ్ డ్రైవర్కి ఇటువైపు మిర్రర్ నుండి అటువైపు మిర్రర్ కూడా చూసి డ్రైవ్ చేయాలి. సిటీ బస్ డ్రైవర్లు నిజంగా నా దృష్టిలో ఎక్స్ట్రాడినరీ డ్రైవర్లు. వాళ్ళు హైదరాబాద్ సిటీలో డ్రైవ్ చేసే డ్రైవర్లు, సిటీ బస్ డ్రైవర్లు ప్రపంచంలో ఎక్కడైనా డ్రైవ్ చేస్తారు, అంత ఎక్స్పర్ట్స్. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే బైక్ ఒకటి దూరిపోతాడు, ఆటో వాడు కూడా బైక్లా ఫీల్ అవుతాడు.
కనబడదా కదా. ఒకవేళ గుద్దించేస్తే బస్సోడు గుద్దించేస్తాడు. ఎప్పుడైనా చూడండి, తప్పున్నా లేకపోయినా పెద్ద వాహనం చిన్న వాహనంకి గుద్దినప్పుడు చిన్న వాహనుడు తప్పున్నా పెద్ద వాహనాన్ని అందరూ బ్లేమ్ చేస్తారు, ఒకవేళ చిన్న వాహనం తప్పున్నా కూడా. సో అట్లాగా బస్ డ్రైవర్కి ఇబ్బంది పెట్టడం, వాడి అమ్మ నాకు ఆ మిర్రర్ కనబట్టలేదు తల్లి కొంచెం దిగిపోండి లేదా లోపలికి రండి అంటే రారు ఎవరు. ఏమనంటే రూల్స్ మాట్లాడతారు. మొన్న ఒక అమ్మాయి అయితే ఇలాగే ఫ్రీ అన్నారు కదా అని చెప్పి ఒక ముస్లిం వనిత, ఆ అమ్మాయి మీరు చూసే ఉంటారు ఆ వీడియో. ఆ అమ్మాయి బెంగళూరు ఎక్కడో అంట. అమ్మ నీ ఆధార్ చూపించట్లే, రివర్స్ ర్యాగింగ్ చేస్తుంది వీడియోలు తీసేసి. తప్పే ఉంది, స్థానికంగా ఉంది. ఇప్పటికే లాస్ అంటే మీరు బయట రాష్ట్రాల వారు, బయట రాష్ట్రాల వాళ్ళు, బయట దేశాల వాళ్ళు కూడా ఇక్కడ ఫ్రీగా పొందుతారంటే ఇంకా బస్సులు ఎట్లా నడపాలి, అందులో పనిచేస్తున్న ఉద్యోగులకి జీతాలు ఎలా ఇవ్వాలి, మళ్ళీ ఇవ్వట్లేదని చెప్పి మనమే మొత్తుకుంటాం కదా. సో ఇవన్నీ బేరీజ్ వేసుకుని చూసినప్పుడు కొంతమంది ప్రముఖులు ఇప్పుడు ఎవరైతే ఎక్స్లో కామెంట్ చేశారో ఆర్డినరీ బస్సులకి రంగులు వేసి చేస్తున్నారని, అది అలాంటి సజెషన్లు కూడా చేయండి. ఇలాంటి సజెషన్లు చేసినప్పుడు అలాంటివి కూడా సజెస్ట్ చేస్తే ప్రభుత్వానికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. లేదా ఒక సోషల్ మీడియాలో ఒక ఉద్యమంలో తీసుకొస్తే ఈజీ అవుద్ది కదా. జనరల్ గా ఇప్పుడు పబ్లిక్ అంటే నేను చూసినంత మట్టుకి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ఫ్రీ అనేది కాన్సెప్ట్ పెట్టి ఇంకా లగ్జరీ ఎక్స్ప్రెస్లు జనరల్ గా ఇప్పుడు నేను నిర్మల్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే లగ్జరీ ఎక్కాలి, ఎందుకంటే 5 to 6 hours జర్నీ ఉంటుంది, 200 kilometers ఆల్మోస్ట్. సో నేను ఎక్స్ప్రెస్ లో ఆర్డినర్ లో ఎక్కే పరిస్థితి ఉండదు. సో ఎక్కువ ఛార్జీలు అక్కడ కూడా లాగుతున్నారు అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు విద్యార్థులు కూడా నాతో అంటుంటారు. దీనికి ఏమనొచ్చు? అంతేగా, ఇప్పుడు అక్కడకు 4,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. మరి దాన్ని ఎలా భర్తీ చేయాలి కదా. ఇప్పుడు ఆర్టీసీ కూడా ఇంతకుముందు ఫ్రీ లేనప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం వచ్చాక ఛార్జీలు పెంచారు మధ్యలో. బట్ పెంచక ముందు ఏం చేశారు తెలుసా, లగేజీ మీద ఛార్జెస్ పెంచారు తెలివిగా. ఐడియా ఉందా మీకు? మనిషికి మాక్సిమం 30 కిలోలు 40 కిలోల వరకే తీసుకెళ్లొచ్చు. ఆ పైన 1 కిలో పెరిగినా అప్ టు 50 కిలోల వరకు ఒక రేటు, 50 నుంచి 100 కిలోల ఒక రేటు అని పెంచారు కదా. మరి అదేంటది, అది మోతే నష్టం వాటిల్లుతున్నప్పుడు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోయింది, షేర్ ఆటోలు ఉన్నాయి, సెట్విన్లు ఉన్నాయి. కరోనా తర్వాత ఓన్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోయింది. ఎంత పాపులేట్ పైగా మెట్రో ఒకటి. ఇవాళ రేపు హైదరాబాద్లో సిటీ బస్సు ఎక్కుతావా మెట్రో ఎక్కుతావా అంటే మెట్రోకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నాడు ఎవడైనా సరే. ఫస్ట్ టైం కన్సర్న్, ఏసీ లోపల సేమ్ ఫేరు 35 రూపాయలకి మనం ఆల్మోస్ట్ ఆల్ 20 km 30 km వెళ్ళిపోతున్నాం. అదే 30 రూపాయలకి బస్సు సిటీ బస్సులో 1.5 గంట పడుతుంది. ఆ ప్రైస్కి ఆ డిస్టెన్స్కి అక్కడైతే హార్డ్లీ 20 minutes to 40 minutes మధ్యలోనే రీచ్ అయిపోతుంది కదా. మరి ఎవరు ఎక్కువ మెట్రో కోరుకున్నప్పుడు మరి అక్కడ కూడా మళ్ళీ సిటీ బస్సుకి ఆర్టీసీ కొంత నష్టమేగా. ఇప్పటికే నష్టము ఈ ప్రాబ్లమ్స్ ఉన్న నేపథ్యంలో మరలా ఈ ఫ్రీ ఇవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది కదా. రేపొద్దున మెయింటెనెన్స్, శాలరీస్ గవర్నమెంట్ చేసేసారు, ఒకటి కార్పొరేషన్ కాదు ఇప్పుడు ఆర్టీసీ. తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా అంటే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఏదైతే ఒకదాని తర్వాత ఒకటి పోటీగా ప్రభుత్వ పథకాలు ఇవ్వడం కోసమని, మొగ్గు చూపడం కోసమని, ఓట్ల కోసమని వాడికన్నా మనం మించిగే. మొన్న ఈ మధ్యన మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక సినిమా వచ్చింది, మీరు చూసారా లేదు? చూసారా? అందులో వాడు టీవీ ఇస్తానంటే వీడు ఫ్రిడ్జ్ ఇస్తానంటాడు, వీడు ఫ్రిడ్జ్ ఇస్తానంటే వాడు ఎయిర్ కూలర్ ఇస్తానంటాడు. ఇలాగ అన్ని ఉచితాలు ఈ పథకాలు పెట్టేస్తే రెవెన్యూ జనరేట్ ఎలా అవుతుంది? ఆ తర్వాత ప్రభుత్వం నడిపించడం ఎలా? ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూడండి. ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు దానికి స్ట్రాటజిక్ మేనేజర్గా ఉన్నా ఆయన అదే చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ ఇట్ గోయింగ్ టు బి లైక్ శ్రీలంక అన్నట్టుగా. శ్రీలంక ప్రభుత్వం ఏమైందండి? ఇంత ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల నష్టాల్లో కూరుకుపోయి ప్రజలకు తిండికి తిండి లేక ఆఖరికి ప్రజలు ఎదురుదాడి చేసి ఆఖరికి అధ్యక్షుడి భవనంలోకి ఎంటర్ అయిపోతే ఆయన పరాదు అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్రీగా రండి మా కంట్రీకి రండి, మా కంట్రీలో ఉన్న అందాలు చూడండి, మీకు తక్కువకే ఇస్తాం, మీకు వీసా లేకుండా ఇస్తాం అన్నట్టు కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఇది అవసరం వాళ్ళకి. సో అటువంటి పరిస్థితి రాకూడదు. ఈ ఉచితాలు ఇదే కాన్సెప్ట్ తప్పిది. అది కూడా ఎలా అంటే బాబు ఒక ఎంత ఏజ్ ముసలి వాళ్ళకి ఇవ్వండి, లేదా చదువుకున్న అమ్మాయిలకి ఇవ్వండి, లేదా ఒక సర్టెన్ గ్రూప్ వాళ్ళకి పెడితే బాగుంటుంది. ముసలి చంటి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి అమ్మాయి ఆడవాళ్ళకి ఫ్రీ అంటే ఏంటి ప్రాబ్లం? ఎంత ప్రాబ్లం వస్తుంది? అది అమలు అయితేనే తెలుస్తుంది. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్
వచ్చాక తెలుస్తాయి. అందుకే ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు ట్విట్టర్లో ట్వీట్ చేసే బదులు ఇలాంటివి కూడా సమస్యలు చేయండి. ఇలా వద్దు, సమీక్ష నిర్వహించండి, ఫ్రీ వద్దు, చాలా ప్రాబ్లం అవుతుంది. దానివల్ల మీరు ఎక్కడ పోయిన నష్టాన్ని ఇంకోదరు భర్తీ చేయడానికి మసిపూసి మారేడుగా చేసి ఆర్డినరీ బస్సులకి ఎక్స్ప్రెస్ లోగో పెట్టేసి, మీరు సంక్రాంతి వాటి టైంలో మీరు ఊర్లలో చూస్తే మాది కూడా డిస్ట్రిక్ట్కి బాగా రూరల్ ఏరియా, ఇంకా ఆ 2 రోజులు లగ్జరీలు సూపర్ ఎక్స్ప్రెస్లు రావు. ఆర్డినరీ సిటీ బస్సు ఉంటాయి కదా, సిటీ బస్కి రెడ్ కలర్ బోర్డు పెడతాడు అంతే. ఆ సిటీ బస్సు ఇలాగే ఉంటుంది సిట్టింగ్. మరి అది ఇవాళ ఎవరో ట్వీట్ చేశాను కాదు, అది వాస్తవం అది. సో ఉచితం వల్ల ఇదే సమస్యలు. ఓకే సార్, థ్యాంక్ యూ.